చేయవచ్చా? ఆధ్యాత్మిక పరంగా స్త్రీలకు కొన్ని సందేహాలు కలుగుతుంటాయి. ఋతుకాలమందు ఎప్పటిలా దైవధ్యానం చేయవచ్చా, గ్రంథ పారాయణం చేయవచ్చా ఇత్యాది సందేహాలు కొన్ని కలుగుతుంటాయి. ఇటువంటి సందేహాలకు జవాబులు మన శాస్త్రాల్లో కలవు. వాటినే పెద్దలు చెప్తుంటారు. శాస్త్రమునందలి 2 వర్గములు కలవు, కర్మకాండము, జ్ఞానకాండము. ఇందులో కర్మకాండ విధిని అనుసరించిన కార్యములు ఋతుకాలమున చేయరాదు. అవి యజ్ఞాది క్రతువులు, దేవతార్చన, గ్రంథపారాయణం, వాద్యములతో భజన చేయుట, కృష్ణాజినాది ఆసనములపై కూర్చుండుట, తులసి రుద్రాక్షాది మాలలతో జపమాచరించుట మొదలగునవి చేయరాదు. ఎందుచేతనంటే విగ్రహాది పూజల విషయమై పైన చెప్పినవన్నీయు దేహమునకు అన్యములు కావున. ఇక పరమాత్మ సర్వదా తానై ఆత్మరూపంలో హృదయమునందు ఉండును. ఈ ఆత్మ సదా శుద్ధమై ముక్తమై ఉండును. దానికి దేహేంద్రియములతో సంబంధం లేదు కనుక దేహ కాలభేద విచారము చేయకనే బ్రహ్మనిష్ట చేయవలసి ఉన్నదై అని శాస్త్రవచనం. దేహపరంగా యోచిస్తే ఈ శరీరం మలినపూరితమే. అత్యంత మలినో దేహో దేహి త్వత్యంత నిర్మల ఉభయోరంతరం జ్ఞాత్వా కస్య శౌచం విధీయతే. పంచభూత సమ్మేళనమై మలమూత్ర క్రిమికీటక సంకులమైన ఈ దేహం సర్వదా అశుచియే. శుద్ధమై ముక్తమై ఉండేది ఆత్మ మాత్రం సర్వదా పరిశుద్ధముగా ఉన్నది. కావున ఏ సమయమందైనను బ్రహ్మ ధ్యానం తప్పక చేయవచ్చును. ఓసారి శ్రీ రమణ మహర్షి వారు ఈ సందేహం వెలుబుచ్చిన స్త్రీలతో, ఏమేమి లోపలున్న చైతన్యం ఋతుకాలమందు పక్కకు తప్పుకుంటుందా, బయటికి వచ్చేస్తుందా ఏమిటి, ఎప్పుడూ హృదయంలో ఉండేదాన్ని ధ్యానించడం మానేయాలా ఏమిటి అని చమత్కరించారట. నో దేశ కాల నియమ శౌచాశౌచ వినిర్ణయ పరం సంకీర్తనాదేవ రామ రామేతి ముచ్యతే. పరమాత్మ ధ్యానమునకు దేశకాల నియమం లేదు. అలాగనే శౌచ అశౌచ భేదము లేదు. శ్రీరామ రామ అను పరమోత్కృష్టమగు సంకీర్తనను ఏ సమయమందు చేసినను బంధముల నుండి విముక్తులగుదురు. ఆత్మ ఋతుకాలమందును ఇతర కాలములయందు కూడా హృదయమునందేయుండును. ఇది స్వజాతీయ విజాతీయ స్వగత మలిన అమలిన భేదరహితం. అది అఖండమై విరాజిల్లు శుద్ధమైన చైతన్య స్వరూపం కనుక సర్వకాలములయందు సర్వావస్థల్లో ధ్యానించవచ్చును. ప్రత్యంతరే మూత్ర పురుషయ్యేర్వా చండాల వేష్మన్యదద్వా శ్మశానే కృత ప్రయత్నో వ్యకృత ప్రయత్న సదా స్మరేత్ కేశవ నామధేయం. ప్రతికాలమందు గాని మలమూత్ర విసర్జన సమయమునందు గాని చండాలులు ఉన్న చోట ఉన్న గాని శ్మశాన భూమి యందుండి గాని స్నాన సంధ్యాది కృత్యములచే శుచిగా కూడి కాని లేక కాళ్ళు చేతులు కడుగు కొనకనే గాని సర్వేశ్వర స్మరణ ధ్యాన కీర్తములను చేయవచ్చును. శరీరాదులు ఎంత మాలిన్యములు ఉండినను ఆత్మకు అవి అంటవు. దుర్గంధ జలమందు ప్రతిబింబించిన సూర్యునకు ఆ దుర్వాసన అంటునా? శుచిర్వాప్యశుచిర్వాపియో జపేత్ ప్రణవం సదా సనలిప్యతి పాపేన పద్మపుత్రమివాంబస. శుచితో లేదా అశుచితోనైనను ఎవరు పరమాత్మను ధ్యానించునో వారు తామరాలకేలగున నీటిలో తడవకుండునో అలాగున సంసార మాలిన్యముచే స్పృశించబడడు. అలానే దేహానికి గాని ఆత్మకు శరీరాది దోషములు అంటవని గీతయందు కృష్ణ పరమాత్మ చెప్పిన ఓ 2 శ్లోకములను పరిశీలిద్దాం. యదా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిం రవి క్షేత్రం క్షేత్రీ తదా కృత్స్నం ప్రకాశయతి భారత. సూర్యుడు లోకమంతయు ప్రకాశించుచుండునను లోకం తనయందు ఎట్లుయుండునో అట్లే ఆత్మ అన్ని జీవరాశుల్లోనూ ప్రకాశించుచుండును అని ఆ శరీరాది దోషములు ఆత్మను అంటవు. యదా సర్వగతం సాక్షాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మనోపలిప్యతే. సర్వవ్యాపియగు ఆకాశం అతి సూక్ష్మమగుటచే దాని యందున్న భూతజాలములచే ఎట్లు మాలిన్యమును పొందదో అట్లే సర్వత్రా అన్ని ఉపాధుల యందును నిండియున్నను ఆత్మ మాలిన్యమును నొందదు. ఈ రీతిలోనే మరో విషయాన్ని తెలుసుకోవాలి. శౌచాచారాది క్రియలు దేహమందు జరిపినను హృదయం శుద్ధిగా లేనిచో పరమాత్మ ధ్యానం నిష్ప్రయోజనం. సర్వేషామేవ శౌచానాం అర్ధశౌచం పరం స్మృతం యోర్దే శుచిః సతు శుచిః న మృద్వారి శుచిః. సమస్త శౌచాది క్రియలలో మనఃపారిశుద్ధ్యం గొప్ప శుద్ధి అని మహర్షులు తలంచుదురు.
ఎవరు నిర్మలాత్ములయ్యుందురో వారెంత యశుద్ధంగా ఉండినను మహాశుచి గలవారే. ఆత్మశుద్ధి లేనివారు మృజ్జల్లాదులచే ఎన్ని విధముల శుద్ధి చేసినను వారు మహా అశుద్ధులే. మరి పరమార్థ చింతన చేయు వారికి ఉండవలసిన హృదయశుద్ధి ఎలా అలవడుతుందంటే, వాచాం శౌచం చ మనసః శౌచమింద్రియ నిగ్రహ సర్వభూతదయా శౌచ మేతశౌచం పరార్థినాం. వాక్శుద్ధి అంటే సత్యంగా హితంగా మధురంగా పలుకుట, మనశ్శుద్ధి అంటే విషయవాసనారహితమైయుండుట, చక్షురాంద్రియ శుద్ధి అంటే నేత్రాంద్రియములు వాటి వాటి విషయములగు చెడ్డ వృత్తుల్లో ప్రవేశింపకుండుట, సమస్త ప్రాణులయందు కారుణ్యముండుట, ఇవియే హృదయాన్ని శుద్ధి చేసే సాధనోపకరణములు. పై విషయాలు బట్టి స్పష్టమైనది ఏమిటంటే, అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపిన యస్మర్మేత్ పుండరీకాక్షం సహ బాహ్యాభ్యాంతరః శుచిః. స్నానాది క్రియలచే శుద్ధుడై గాని, స్నాన సంధ్యాదుల చేయక అశుద్ధుడై గాని, లేక అన్ని అవశాలను పొందియుండి గాని పరమాత్మ ధ్యానం చేయవచ్చును. అట్లు ధ్యానించువారు ఆ ధ్యాన పవిత్రతచే అశుచివారైనను అంతర బాహ్య శుద్ధులను కలిగిన వారే అగుదురు. ఈ విధంగా శాస్త్రాలు పెద్దలు చెప్పారని శుచి ఆచారాదులు అవసరం లేదని భావన తగదు. శాస్త్రాలు పెద్దవారు చెప్పేదేమిటంటే, దేహానికి సంబంధించిన సహజ ప్రక్రియలను అశుద్ధత్వముగా అనర్హతగా భావించి పరమాత్మ ధ్యానాన్ని స్మరణని విడువరాదని. స్నాన శౌచాచారములు తప్పక ఉండవలెను. అశుచత్వం తమోగుణం, తమోగుణం సాధకులకు పనికిరాదు. ఆచారహీనం నపునంతి వేదాహ. ఆచారహీనుణ్ణి వేదములు పవిత్రునిగా చెయ్యజాలవు. కావున ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరులకు శుద్ధ శౌచారములు తప్పనిసరి.